బ్రేకింగ్ న్యూస్. అన్నలు అడవుల్ని వదులుతున్నారు. ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. 4.5 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మావోయిస్టు ఉద్యమం ఊపిరిపోతోంది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతోంది. ఆపరేషన్ కగార్ మారిన ప్రస్తుత పరిస్థితులతో అగ్రనేతలే బందూకులు వదిలి జనంలోకి వస్తున్నారు. మావోయిస్టులకు అమ్మగా మారి అన్నీ తానై అక్కున చేర్చుకున్న దండకారణ్యంలో మనలేని పరిస్థితులు నెలకొనడంతో అగ్రనేతలంతా ఆయుధాలను వీడుతున్నారు. ఇప్పటికే పార్టీలో కీలకంగా ఉన్న నేతలు లొంగిపోయారు. మరికొందరు సైతం ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 21వ తేదీన అబూజ్మడ్ గుండెకోట్లో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందడం మావోయిస్టుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. అగ్రనేతే ఎన్కౌంటర్ కావడంతో మావోయిస్టులంతా తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా మృతి చెందడంతో మావోయిస్టులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోవడం కూడా ఉద్యమం బలహీనం కావడానికి ఒక కారణం. చంద్రన్న, బండి ప్రకాష్ అనారోగ్య కారణాలతో సాయుధ మార్గం వీడి జనజీవన స్రవంతిలో కలవడం పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. ఈ నేపథ్యంలోనే 2 ముఖ్య నేతలు, 4 తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, 10ల సంఖ్యలో పార్టీ క్యాడర్ తెలంగాణ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కమిటీ సభ్యులు ఇప్పటికే పోలీసుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వీరందరినీ మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇప్పటికే వ్యూహ రచనలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టు ఉద్యమం మెల్లమెల్లగా పట్టు కోల్పోతుంది. చాలా ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎన్కౌంటర్లో హతం కావడం, అంతే స్థాయిలో ఉన్న కొంతమంది జనజీవన స్రవంతిలో కలవడంతో ఇక మావోయిస్టు ఉద్యమం మెల్లగా సడలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. అడవుల బాట వదిలి జనజీవన స్రవంతిలోకి కలిసేందుకు చాలామంది మావోయిస్టులు, ఇంకా మావోయిస్టులో ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది అగ్రనాయకులు కూడా ఆలోచిస్తున్నట్టుగా, వాళ్ళ దానికోసం ఒక మార్గం కూడా ఎంచుకుంటున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మరింత సమాచారం ఇస్తారు. పవన్, ఇక మావోయిస్టు ఉద్యమం మెల్లమెల్లగా నీరుగాడుతున్నట్టుగానే కనిపిస్తోందా? ఎందుకంటే అగ్రనాయకులు కొంతమంది ఎన్కౌంటర్లలో హతం కావడం, కొంతమంది ముఖ్య నాయకులు వచ్చి లొంగిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రస్తుతంలో మావోయిస్టులోగా కొనసాగుతున్నటువంటి వాళ్ళలో ఒక రకమైన అభద్రతాభావం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోందా? ఖచ్చితంగా వరుసగా జరుగుతున్న పరిణామాలు కనుక చూసినట్లయితే మావోయిస్టు పార్టీ ఇకపై కోలుకునే పరిస్థితి లేదని చెప్పాలి. వాస్తవానికి ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేతలను ఒక్కొక్కరుగా అందరినీ ఎన్కౌంటర్లో కోల్పోతూ వచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా హిడ్మా ఎన్కౌంటర్ అనేది మావోయిస్ట్ పార్టీని పూర్తిగా చావుదెబ్బ కొట్టిందని చెప్పాలి. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ మిలిటరీ యాక్షన్ ప్లాటూన్కి హిడ్మా వ్యూహకర్తగా ఉన్నారు, ఆయన హెడ్గా ఉన్నారు. మావోయిస్ట్ పార్టీకి ఒక బలమైన వ్యక్తి హిడ్మా. అటువంటి హిడ్మాని మట్టబెట్టడంతో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఇంకా బీహార్, జార్ఖండ్ తదితర ప్రాంతాలలో కొంతవరకు మావోయిస్ట్ పార్టీ ఉనికి కనపడుతుంది. అక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళే అక్కడ నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రస్తుతం అడవిని, ఆయుధాలని విడిచేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఈ మేరకు ఇటు తెలంగాణ ఎస్ఐబి పోలీసుల టచ్లోకి వాళ్ళందరూ వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. మొన్న అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్లో దాదాపుగా 50 మంది మావోయిస్టులను, యాక్టివ్ మావోయిస్టులను అరెస్టు చేయగలిగారు. అదే సమయంలో మావోయిస్టు అగ్రనేత మావోయిస్టు సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ గన్మెన్లు కూడా అక్కడ పట్టుబడడం సంచలనం రేపింది. అంటే దేవ్జీ కూడా ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమైనాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంటిపైన దాడి చేసిన సమయంలో కొంతమంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. మిగిలిన వారిని మాత్రమే అరెస్ట్ చేశామంటూ చెప్తున్నారు. కానీ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వీళ్ళిద్దరు కూడా చాలా కీలకమైన నేతలు. వీళ్ళిద్దరి ఆచూకీపైనే ఇప్పుడు అటు పౌర హక్కుల సంఘాల నేతలు కావచ్చు, ఇతర ప్రజా సంఘాల నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరినీ
వ్యూహం ప్రకారమే ముందే పోలీసులు తమ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. వాస్తవానికి హిడ్మా మొన్న ఎన్కౌంటర్ జరిగింది ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. కానీ ఆయన అంతకుముందు ఎప్పుడోనే వచ్చారు, పోలీసుల ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఆయన సహచరి రాజేను కాల్చి చంపేశారనే ఆరోపణలు కూడా అటు పౌర సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇటు దేవ్జీ ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే నిన్న దానిపైన విచారణ జరిగింది. ఈరోజు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్లపైన విచారణ జరపనుంది. ఇప్పటికే పోలీసులు అయితే మా అదుపులో మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరు లేరంటూ హైకోర్టుకు తేల్చి చెప్పారు. అదే సమయంలో పిటిషన్ దాఖలు చేసిన పౌర హక్కుల సంఘాలకు ఈ ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలు ఇద్దరు ఒకవేళ పోలీసుల అదుపులోనే ఉన్నారంటూ మీకేమన్నా స్పష్టమైన సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని కోర్టుకు ఇవ్వాలంటూ కూడా సూచించింది. మొత్తం మీద మావోయిస్టు పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుందని చెప్పాలి. ఇప్పటికే అటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దాదాపుగా వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కకావికలమైపోతున్న పరిస్థితి. మొత్తంగా ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీని ఏకమొత్తంలో తూర్చిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మార్చి 2026 నాటికి పూర్తిగా తుడిచిపెడతాం, మావోయిస్టు అనేవాడిని లేకుండా చేస్తామంటూ ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ దిశగానే ఈ మొత్తం ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్ట్ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరుగా మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాల్ ఎప్పటి నుంచో మావోయిస్ట్ నాయకులు చాలామంది ఎన్కౌంటర్లో హతమవుతూ వస్తున్నారు. కానీ అంటే ఎప్పుడు ఒక భారీ ఎత్తున ఒక డౌన్ఫాల్ అనేది చాలా ఎక్కువగా విపరీతంగా స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎగ్జాక్ట్గా అంటే రఫ్గా చెప్పాలంటే ఎప్పటి నుంచి డౌన్ఫాల్ అనేది విపరీతంగా స్టార్ట్ అయింది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి? అంటే ఆపరేషన్ కగార్ని ఉధృతం చేయడం అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 2026 డేట్ లైన్ పెట్టిన తర్వాత మావోయిస్టు అగ్రనేతలు టార్గెట్గా ఎట్లయితే కూంబింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి సేఫ్ ప్లేస్ అబూజ్మాడ్ కావచ్చు, జంతన్ సర్కార్లో కూడా పోలీసులు చొచ్చుకెళ్ళేంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హిడ్మా ఆయన సొంత గ్రామం పువర్తిలోకి గతంలో ఎప్పుడు కూడా ఒక్క పోలీసు అధికారి కానీ ఒక భద్రతా దళాలకు సంబంధించిన వ్యక్తి కానీ పోయిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఏకంగా హిడ్మా స్వగ్రామంలోనే ఒక బేస్ క్యాంప్ని ఏర్పాటు చేసుకోగలిగారు. ఇక్కడ మన సైడ్ చూసుకున్నట్లయితే చెర్ల ఇటు ఏటూరు నాగరం సైడ్ కూడా కర్రెగుట్టల్లో విపరీతంగా కూంబింగ్ చేశారు. ఆ మావోయిస్టుల్లో ఎవరు కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి తెలంగాణలోకి చొరబడకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళని ఏరివేత కొనసాగించారు. అప్పటి నుంచే మావోయిస్టు పార్టీలో అగ్రనాయకులను కోల్పోయారు. ఎప్పుడైతే కోల్పోయారో అప్పుడే ఆయుధాన్ని వీడాలనే ఆలోచన మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు కొంతమంది చేశారు. దానిలో భాగంగానే మల్లోజుల వేణుగోపాల్ పార్టీ నాయకత్వానికి ఒక లేఖ రాయడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శత్రువు బలవంతుడైనప్పుడు తాము ఆయుధాలు వీడాలి, ప్రజల్లో ఉండి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలంటూ ఆయన రాసిన లేఖ కూడా కలకలం రేపింది. ఆయనతో ఏకీభవించిన అనేక మంది ఆయనతో నడిచారు. ఇంకా కూడా దానిపైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఆపరేషన్ అతి పెద్దదిగా చెప్పవచ్చు. మిగతా నాయకులు కూడా ఇప్పుడు లొంగుబాటు దారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాబోయే 2-3 రోజుల్లోనే అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సు అక్కడ ఢిల్లీలో ఉంది. ఈలోపే ఎస్ఐబి అధికారులు, తెలంగాణకు సంబంధించిన ఎస్ఐబి అధికారులు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోయేలా చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం అందుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ పవన్. ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుంది. ఒక పక్క చాలామంది మావోయిస్టులు అగ్రనాయకులు మావోయిస్టు పార్టీకి చాలా కీలకంగా ఉన్నవాళ్ళు, కేంద్ర కమిటీ సభ్యుల్లో చాలా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు, ఎన్నో ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఎన్కౌంటర్లలో మృత్యువాత పడుతున్నారు. ఇటీవల హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నటువంటి హిడ్మా కూడా మృతి చెందారు. సో దీంతో పాటుగా కొంతమంది మావోయిస్టులు, కొంతమంది అగ్రనాయకులుగా ఉన్న వాళ్ళు లొంగిపోతున్నారు, జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. సో ఇటువంటి వరుసగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మావోయిస్టు పార్టీని పూర్తిగా దెబ్బ కొడుతున్నాయని చెప్పొచ్చు. దాంట్లో ఉన్నటువంటి మావోయిస్టులో ఉన్నటువంటి ప్రస్తుతం కొనసాగుతున్న వాళ్ళలో ఒక రకమైన అభద్రతా భావం కూడా ఏర్పడుతుంది. దీంతో ఇంకా జనజీవన స్రవంతిలో కలవడమే మేలు అని చాలామందిగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఆపరేషన్స్ కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు. ఎస్ఐబి అధికారులతో చాలామంది మావోయిస్టులు, ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు, మావోయిస్టులో చాలా కీలకంగా ఉన్న వాళ్ళు ఇప్పటికే టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా త్వరలో జనజీవన స్రవంతిలో కలవడానికి తాము
మార్గం వేసుకుంటున్నట్టుగా సమాచారం తెలుస్తోంది.